3 వన్డేల సిరీస్‌లో భాగంగా కటక్ వేదికగా ఆదివారం జరిగిన రెండో వన్డేలో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ను చిత్తుగా ఓడించింది. ఈ గెలుపుతో మరో మ్యాచ్ మిగిలి ఉండంగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. ముఖ్యంగా ఈ సిరీస్‌లో సెకండ్ వన్డే మ్యాచ్ అనేది హైలైట్. ముఖ్యంగా భారత జట్టుకు మంచి శుభవార్తనే చెప్పొచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా అటు టెస్ట్ క్రికెట్‌లో కానీ, లేకపోతే ఇప్పుడు వన్‌డేల్లో కానీ, మొదటి వన్‌డేలో కానీ రోహిత్ బాగా దారుణంగా విఫలమవుతున్నాడు. కానీ ఈ మ్యాచ్‌లో శతక్ కొట్టేసి అదరగొట్టేశాడు. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన జోస్ బట్లర్ బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూ అన్నిట్లోనూ విఫలమయ్యామని చెప్పుకొచ్చాడు. అసలు ఇంతకీ ఏమన్నాడంటే, "ఈ మ్యాచ్‌లో మేము చాలా విషయాల్లో మెరుగ్గా రాణించామని అనుకుంటున్నాం కానీ, ఇంకా మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అటువైపు ప్రత్యర్థి జట్టు భారత్. అయితే ఎవరో ఒక జట్టు స్కోర్‌ను 350 వరకు తీసుకువెళ్ళుండుంటే బావుండేది. ఈ గెలుపు క్రెడిట్ రోహిత్ శర్మదే. అతను అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. వన్‌డే క్రికెట్‌లో గత కొన్నేళ్లుగా అతను ఇలాగే రాణిస్తున్నాడు. స్కోర్ బోర్డ్‌పై భారీ లక్ష్యాన్ని ఉంచాలనుకున్నాం. కానీ మేము చేయలేకపోయాం. భారత్ మాత్రం అద్భుతంగా ఆడింది. అయితే టాస్ విషయంలో చాలా కీలకంగా మారుతుంది. మొదటగా బ్యాటింగ్, మొదటగా బౌలింగ్ అంటూ రకరకాల వార్తలు పిచ్‌కి సంబంధించొచ్చాయి. కానీ భారత్ లాంటి జట్టు, రోహిత్ శర్మ లాంటి ఆటగాడు ఉంటే మొదట ఈ బౌలింగ్ తీసుకున్నా, బ్యాటింగ్ తీసుకున్నా, ఏం చేసినా వాళ్ళు అదరగొట్టేయడానికి సిద్ధంగా ఉన్నారు. మేము పవర్ ప్లేలో చాలా బాగా ఆడాం. కానీ మాలో ఎవరో ఒకరు జట్టు స్కోర్‌ను 350 వరకైనా తీసుకువెళ్ళుండుంటే బావుండేది. ఇక్కడ మా శక్తి సరిపోలేదో, మా ఆట సరిగ్గా లేదో తెలీదు కానీ ఫలితం మాత్రం ఎప్పుడూ కూడా తారుమారుగానే వస్తుంది. ఫలితాలు అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా మేము పాజిటివ్ థాట్స్‌తోనే ముందుకు సాగుతున్నాం. అయితే పర్సనల్‌గా రోహిత్ శర్మ ఆడిన షాట్స్ నిజంగా అద్భుతం అనే చెప్పాలి. అతని గురించి ఎన్నో సందర్భాలలో, ఎన్నో విషయాలను తన ఆట చూసి నేను నేర్చుకున్నాను. మధ్యలో కొన్నాళ్ల పాటు అతని ఫార్మ్ సరిగ్గా లేకపోయినప్పటికీ కూడా తను మళ్ళీ తిరిగి రాణిస్తాడనుకున్నా. అది కాస్త మా జట్టుతో ఆడుతున్నప్పుడే, నేను కెప్టెన్‌గా వన్‌డే సీరీస్ నడిపిస్తున్నప్పుడే జరగటం అనేది బహుశా అతనికి గుడ్ లక్, నాకు బ్యాడ్ లక్ అంటూ ముగించేశాడు.